హలో హాయ్ అండి. నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా మెంతం కూర వేసి ఈరోజు అంటే సింపుల్గా అంటే కర్రీ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. చూడండి, ఎక్కువ ఎక్కువ పదార్థాలు వేయకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చూడండి, ఓకేనా. ఈ బీరకాయ కర్రీ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము బీరకాయ కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. కర్రీకి తగ్గట్టుగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈరోజు బీరకాయ వచ్చేసి 1/2 kg ఉన్నది. సో నేను ఆయిల్ అయితే 3 స్పూన్సే వేస్తాను, ఓకేనా. బీరకాయ మెంతం కూర వేసి ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మెంతం కూర ఇష్టం లేదు అని అనుకుంటే కనుక మెంతం కూర స్కిప్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి, ఇంకా హీట్ అవ్వలేదు. చూడండి, ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. నేనైతే 2 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆనియన్స్ ఎక్కువే వేస్తాను, ఓకేనా. మీరు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదు అని అంటే మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ మంచిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినాయి. ఇప్పుడు మనం బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బీరకాయ అయితే యాడ్ చేసుకోవాలి. బీరకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడే నేను 2 కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అనంటే బీరకాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. సో నేను ఇప్పుడు మెంతం కూర కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి, ఓకేనా. ఆయిల్లో 50% దాకా మనము ఆయిల్లోనే ఇవి కుక్ చేసుకోవాలి, అన్నీ ఉడికించుకోవాలి, ఓకేనా. అప్పుడే బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే ఒక మూత పెట్టేస్తున్నాను. మంచిగా కలుపుకున్నాం కదా, ఒక మూత పెట్టి మంచిగా ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, బీరకాయ అయితే ఇట్లా ఉడుకుతుంది కదా ఆయిల్లో. ఇప్పుడైతే మనము స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, ఇంకొంచెం అయితే వేస్తున్నాను, ఎందుకంటే బీరకాయ కొంచెం ఉంది కదా, సో అందుకనేసి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి అంతా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాము. చూడండి, బీరకాయ టమాటా మెంతం కూర వేసి ఆయిల్లో ఇట్లా ఉడికించినాం కదా, మంచిగా ఎంత మంచిగా ఇట్లా మెత్తగా అయిందో చూడండి. ఇప్పుడు ఇది కూడా మాడకుండా దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూ ఈ స్పైసెస్ అన్నీ మంచిగా యాడ్ అయ్యేదాకా బీరకాయకి మనం ఇట్లే ఆయిల్లో ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, అన్ని స్పైసెస్ వేసుకున్నాక బీరకాయ అయితే ఇట్లా మంచిగా ఆయిల్లో ఇట్లా ఉడుకుతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. బీరకాయ ఎక్కడ దాకా ఉడికిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. ఇంకొంచెం అయితే ఉడకాలి. సో నేనైతే ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఓకేనా. వాటర్ వేసుకొని మనము కంప్లీట్గా ఉడికించుకోవాలి ఒక మూత పెట్టి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఒక మూత పెడతాను. మూత పెట్టి కర్రీ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. చూడండి, బీరకాయ అయితే మనము వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా, బీరకాయ అయితే ఇట్లా ఆయిల్ మంచిగా ఇట్లా తేలింది. ఒకసారి చెక్ చేసుకుందాం అంతా. బీరకాయ అయితే మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది కదా. చూడండి, బీరకాయ ఇట్లా దగ్గరికి వండితే చాలా బాగుంటుంది, ఓకేనా. బీరకాయ మెంతం కూర సింపుల్ అండ్ ఈజీగా నేను ఎట్లా ప్రిపేర్ చేసినో మీరు కూడా అందరూ ఇలా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.